నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను సుమాంజలి ముందుగా వార్తల్లో మహానగర వైభవాన్ని చారిత్రక ప్రాధాన్యతను ప్రపంచానికి చాటి హైదరాబాద్ హెరిటేజ్ రన్ను ఘనంగా విజయవంతం చేయాలని మంత్రి జూపల్లి కృష్ణ బస్తీల పర్యటనలో భాగంగా పర్యటించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బస్తీ వాసులు ఎదుర్కొంటున్న డ్రైనేజీ తాగునీరు తదితర సమస్యలను స్వయంగా బ్యాంకు అధికారులు మరియు కీలక వాటాదారులను కలిసి ఆర్థిక చేరికను ప్రోత్సహించడం ఎంఎస్ఎంఈ రుణ ఉత్పత్తులు డిజిటల్ బ్యాంకింగ్ సంజీవయ్య నగర్ కాలనీలో సీసీ రోడ్డు ప్రారంభోత్సవం స్థానిక వాసులతో సమస్యలపై నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా ఇక డీటెయిల్స్లోకి వెళ్తే హైదరాబాద్ మహానగర అపురూపమైన చరిత్రను వాస్తు నిర్మాణ వైభవాన్ని ఉజ్వలమైన స్ఫూర్తిని అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించడానికి హైదరాబాద్ హెరిటేజ్ రన్ 2026ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. హైదరాబాద్ మహానగర వైభవాన్ని చారిత్రక ప్రాధాన్యతను ప్రపంచానికి చాటి చెప్పేందుకు తారామతి బారామతిని వేదికగా ఎంచుకున్నామని చెప్పారు. ఈ హైదరాబాద్ హెరిటేజ్ రన్ కేవలం ఒక పరుగు మాత్రమే కాదు, ఇది క్రీడలు, పర్యాటకం, సాంస్కృతిక గర్వానికి So, ladies and gentlemen, media partners and distinguished guests, this is not just an unveiling, this is a cultural. Please take a close look at the poster. Anybody? Yes. Sir, మీరు అడుగుతా అంటే నాకు చెప్పండి, నేను మైక్ ఇస్తాను. So requesting everyone to please take your seats. Let's start this celebration. Thank you so much, Ms. Kranti Garu and Umesh Garu. బస్తీల పర్యటనలో భాగంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు మంగళవారం 3వ రోజున వార్డు 3 అన్నానగర్, అంబేద్కర్ నగర్ బస్తీలలో పర్యటించారు. ఎమ్మెల్యే గారు ఎలక్ట్రిసిటీ, శానిటైజేషన్, ఇంజనీరింగ్ తదితర కంటోన్మెంట్ ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులను వెంటబెట్టుకొని క్షేత్రస్థాయిలో పర్యటించి బస్తీవాసులు ఎదుర్కొంటున్న డ్రైనేజీ, త్రాగునీరు, అంతర్గత రహదారులు తదితర సమస్యలను స్వయంగా పరిశీలించి అక్కడికక్కడే అధికారులకు వాటిని పరిష్కరించమని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు మాట్లాడుతూ నిధుల కొరత లేదని, అధికారులు అంచనాలు రూపొందిస్తే కంటోన్మెంట్ బోర్డు నుంచి కానీ, నా ఎమ్మెల్యే నిధుల నుంచి కానీ మంజూరు చేయిస్తానని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధికి సమృద్ధిగా నిధులు కేటాయిస్తున్నారని, కంటోన్మెంట్ బోర్డు మీటింగ్లలో కూడా ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలని ప్రతి సమావేశంలో చెప్తున్నారని, ప్రజల సమస్యలను పరిష్కారమే మొదటి ఎజెండాగా పనిచేస్తున్నారని లోపల ఒకటి ఉన్నాయి మేడం, మొత్తం బిల్డింగ్ టచ్ అవుతుంది. లోపల వచ్చి ऊपर मेरा ही बिल्डिंग है, ऊपर मेरा ही बिल्डिंग है, उसके टच हो जाना अगर रिकॉर्डिंग में आएगा तो बिल्डिंग అంటే మనకు అజంప్షన్ ఐరన్ కోల్ అంటే షాక్ వస్తుంది, రియల్ గా ప్రాబ్లం ఉంటేనే చేంజ్ చేద్దాం, లేకపోతే గాడ్స్ ప్రొటెక్షన్. ఇప్పుడు మనం ప్లాస్టిక్ వస్తుంది కదా, అట్లా ప్రొటెక్షన్ అయింది. ఇంకో ట్రాన్స్ఫార్మ్ ఉంది, మీకు రాష్ట్రము అక్కడ ఫోన్ చేసేమని యాంగులర్ లోపల ఒకటి ఉన్నాయి మేడం, మొత్తం బిల్డింగ్ టచ్ అవుతుంది.
లోపల లోపల వచ్చిన ऊपर मेरा ही बिल्डिंग है ऊपर मेरा ही बिल्डिंग है उसके ट्रांसफर जाना आगे रिकॉर्डिंग में आगे ప్రాబ్లం ఉంటే చేద్దాం సార్ లేదంటే అది స్ట్రాంగ్ ఉంటుంది అంటే మనకు అజంప్షన్ ఐరన్ కూల్ అంటే షాక్ వస్తుంది అన్నట్టు రియల్ గా ప్రాబ్లం ఉంటేనే చేంజ్ చేద్దాం లేకపోతే అది గాడ్స్ ప్రొటెక్షన్ ఇప్పుడు మన ప్లాస్టిక్ వస్తుంది కదా దాంట్లో ప్రొటెక్షన్ అయింది ఇంకో ట్రాన్స్ఫర్ ఉంది మీకు ఇంకా లాస్ట్ టైం చిన్న చిన్న దంతులు కానీ ఏమున్నా కూడా పెద్దలైన వేసుకుని ఒకటేసారి క్లియర్ చేసేది వీళ్ళంతా ఎన్ని రోజులు సఫర్ అవుతుంది మీరు చూస్తారు మరి అప్పుడు రోజు కావాలి మొన్ననే చెప్పిన బోర్డులో విన్నారా నేను ఎక్కడ విజిట్ అయితే అక్కడ సమస్య తీసుకొని మీరు పరిష్కరించాలి ప్రయారిటీ వాళ్ళు ఇప్పుడు మన బస్సులలో వచ్చి ఈ సమస్యలు చూసినాక మళ్ళీ మీరు లేట్ అయ్యి ఇబ్బంది అయితే కూడా వాల్యూస్ ఉండదు అందరికీ చూసుకోండి ప్రయారిటీలో పనిచేస్తాడు చూడండి తీసేపించాను ఎందుకంటే ఇవి తీయలే అనుకో ఇబ్బంది అయిపోతుంది चलो 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 आगे आगे चलो మాకంతా బాగున్నా నీళ్ళకు వదలటాలు కూడా మాకు ఎన్ని రోజులు ఒక రోజు వదులుతాం ఒక రోజు వదులుతారు మస్తు ఇబ్బంది అవుతుంది మాకు కష్టం అంటే రెండు గంటల ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు చూస్తారు సంవత్సరం అది ఒక్కడు చాలు మాకు 2 గంటల ఒకవేళ ఆ రిపేర్ అయితే అయిపోతుంది అంటే ఇవాళనే చేపించేస్తా రిపేర్ కాకుండా ఏం చేస్తారు వారం రోజుల్లో మీకు నీళ్ళు ఇస్తారు మాకు మస్తు ఇబ్బంది మస్తు కష్టం అవుతుంది చెప్పలే మరి ఎన్ని రోజులు చెప్పి స్వామి ఎవరు పట్టించుకుంటలేరు మేడం దీనికి మొత్తం కేబుల్ మార్కెట్ చేసాం మనం ఇక్కడ కేబుల్ అంటే ఇది ఎక్కడ లైన్ మ్యాన్స్ మొత్తం వారం డైలీ డిబేటే ఇక్కడికి వస్తే దీపావళి మొత్తం ఉన్నాయి మరి చనిపోయినట్టే అదంతా మీడియం సెటప్ అది ఓకే మేడం కంప్లీట్లీ అగ్రీ నేను ఏం చెప్తామంటే ప్రొటెక్షన్ ఏమైనా చేస్తే పిల్లలు కూడా ఓరాడు ఇక్కడ వైర్ ఉందా ఇప్పుడు ఇక్కడ కట్టగట్టిరా ఈ లైన్ మ్యాన్ కట్టిపోయాడు ఇలా ఎక్కిన ఆడు ఆ ఫెన్సింగ్ ఏదైనా వేస్తే ఎవరు ఓరాడు వచ్చుంటారు అంటే ఆ చనిపోయి యాక్చువల్గా ఫెన్సింగ్ అనేది ఆపేస్తారు ఇది ఒకసారి మేడం నువ్వే డైరెక్షన్ ఇస్తే నువ్వే కూర్చోాలి రాదు మేడం గారు అన్ని చోట్ల ఒకటే లాగా ఉండదు ఇక్కడ ఏంటంటే బస్ చిన్న చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి పోయే ఛాన్సెస్ ఉంది కాబట్టి దీనికి ఏం చేస్తుంది చూడండి అయిపోయిన తర్వాత ఏం చేయలేం కాకుండా అక్కడ ఫోన్ చేసేయమంటే యాంగులర్ వేసి లోపల ఒకటి ఉన్నాయి మేడం మొత్తం బిల్డింగ్ టచ్ అవుతుంది లోపల లోపల వచ్చిన ऊपर मेरा ही बिल्डिंग है ऊपर मेरा ही बिल्डिंग है उसके ट्रांसफर जाना आगे रिकॉर्डिंग में आगे ప్రాబ్లం ఉంటే చేద్దాం సార్ లేదంటే అది స్ట్రాంగ్ ఉంటుంది అంటే మనకు అజంప్షన్ ఐరన్ కూల్ అంటే షాక్ వస్తుంది అన్నట్టు రియల్ గా ప్రాబ్లం ఉంటేనే చేంజ్ చేద్దాం లేకపోతే అది గాడ్స్ ప్రొటెక్షన్ ఇప్పుడు మన ప్లాస్టిక్ వస్తుంది కదా దాంట్లో ప్రొటెక్షన్ అయింది ఇంకో ట్రాన్స్ఫర్ ఉంది మీకు ఇంకా లాస్ట్ టైం భారతదేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన
పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆర్థిక అవగాహన, క్రెడిట్ సదుపాయం మరియు వ్యాపార అభివృద్ధి మద్దతు ద్వారా సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థలకు సాధికారత కల్పించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఎంఎస్ఎంఈ అవుట్రీచ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ దేశవ్యాప్త చొరవలో భాగంగా పిఎన్బి యొక్క హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ సర్కిల్స్ సంయుక్తంగా హైదరాబాద్లోని అమీర్పేట్లో అత్యంత ప్రభావవంతమైన అవుట్రీచ్ కార్యక్రమాన్ని నిర్వహించాయి. పిఎన్బి ప్రధాన కార్యాలయం నుండి శ్రీ ఎస్ రాజగురు సిజిఎం ఈ కార్యక్రమానికి words. Your thoughts truly highlight the way forward for MSME development. Understanding the right financial products is awareness. We now have a detailed presentation on MSME products. So I would like to invite Bhupesh Pandya. Good afternoon, everyone. Welcome to outreach program of we in our Punjab National, as Madam and Sir have already informed and guided you through our bank in MSME economy, wherein you can just see in the view types and innovative programs have been continuously following it up with our bank, and even the contribution which is being given, as Madam said, and approximately 45% of country's management manufacturing output is being provided. However, various programs and various schemes which have been wherein schemes of government initiatives which have been India, Ministry of Finance and Ministry of MSME as well. Act of 2006, Samadhan Portal, Public Procurement Policies of MSCs, GM Sahay, MSME Global Mart Portal and many more. Along with this, we have type of clusters which are there in MSME, let it be a small or medium or large. Furthermore, through our bank, we are also growing and giving many initiative digital products which we have been lending through, which is transparent loans which have been sanctioned till now, and within, as Madam already informed, many segments are there in that. That is with petroleum, or let it be automobile, or even others like Patanjali. Financing is had been given through our bank within short span of 100 crores as well, which have been sanctioned, and through NBFCs as well. With this, we have a many schemes which are PNB growth, which is 200 lakhs of OD or NBF limits which have been given. This is a purpose. There are nil margin in overdraft, and non-fund based we are giving 10% of it as a margin. Furthermore, it is being for medium and small businessmen. No financial papers are required, not even stock statement is required for this. आज हमारा एक MSME आउटरीच प्रोग्राम संपन्न हुआ. इस तरह के आउटरीच प्रोग्राम्स अक्रॉस द कंट्री पंजाब नेशनल बैंक कर रहा है. आज के दिन 139 सेंटर्स जहां हमारे सर्कल ऑफिसेज हैं. मेन मोटिव और मेन जो स्पिरिट बिहाइंड these programs is that we have to go to the customer. It is a customer outreach where bank is outreaching, bank is reaching out to the customer for providing services, especially MSME customers, क्योंकि वो हमारी इकोनॉमी का बैकबोन है. 60% से ज़्यादा एम्प्लॉयमेंट MSMEs क्रिएट करते हैं, एंड 30% से ज़्यादा GDP MSMEs के थ्रू है. तो इस तरह के प्रोग्राम्स में हम कोशिश करते हैं कनेक्ट बने, एक आउटरीच बने MSMEs के साथ, और हमारे अपने नए नए प्रोडक्ट्स जो हम डिजिटल चैनल्स के थ्रू ऑफर कर रहे हैं, जो 25 लाख से लेके 5 करोड़ तक का हम MSME लोन्स दे रहे हैं, जो एल्गोरिथम बेस्ड है. केवल आपका GST देख के, एक MSME का GST देख के, या उसका अकाउंट स्टेटमेंट देख के कितने क्रेडिट्स आ रहे हैं, उसका एग्रीगेटर के थ्रू बाकी बैंकों में कैसा डिसिप्लिन चल रहा है, वी सैंक्शन लोन्स विद इन 7 to 8 minutes ऑनलाइन. तो ये कुछ चीज़ें हैं जो हम लेके आ रहे हैं, जहाँ पे हम कस्टमर को रीच आउट कर रहे हैं. कस्टमर को ब्रांच आने की ज़रूरत नहीं है. हमारी वेबसाइट पे हमारा पोर्टल है, हमारा PNB One ऐप है, इसके थ्रू वो अप्लाई करें और तुरंत उसी वक्त वी कैन जनरेट लेटर्स, सैंक्शन लेटर्स, फिर वो डिसबर्समेंट हमारा ब्रांच कर देता है. इसके अलावा ये GST एक्सप्रेस स्कीम है, हमारी PM स्वनिधि
PM मुद्रा, ये सब हमारा डिजिटल चैनल्स पे है, जो हम बिना किसी कोलैटरल के केवल CGT MSE कवरेज के बेसिस पे आपका डिसिप्लिन देख के, आपका अभी तक का बैंकिंग का क्या टर्नओवर रहा है, क्या आपके डेबिट क्रेडिट्स रहे हैं, क्या सिबिल स्कोर है, उसके बेसिस पे हम सैंक्शन कर देते हैं विदाउट एनी हैसल, विदाउट आस्किंग एनी पेपर्स कि ये लेके आओ वो लेके आओ. एवरीथिंग इज ऑटोमेटेड. आपका पैन कार्ड, आपका आधार कार्ड, सब कुछ हम NESL के थ्रू, जो वेबसाइट है गवर्नमेंट ऑफ इंडिया की, उनके थ्रू हम फेच कर लेते हैं और तुरंत लोन सैंक्शन होता है. इसी के साथ मैं ये कहना चाहूँगी कि इस तरह के आउटरीच प्रोग्राम्स पंजाब नेशनल बैंक हर महीने कर रहा है. 139 सेंटर्स पे हमारे हेड ऑफिस से GM, CGM, हायर अथॉरिटीज, MD, ED विजिट करते हैं टू एनकरेज अस to come to the customers to understand what are the problems, what are the products, जिससे हम कस्टमाइज भी करते रहते हैं अपने प्रोडक्ट्स में, नई फीचर्स लाते रहते हैं जो भी हमें कस्टमर बताते हैं उसके हिसाब से. इसी के साथ मैं ये बताना चाहूँगी कि हम लोग के बैंक ने ऑलमोस्ट 19% का YOY ग्रोथ दिया है MSME में. और हमारा जोन जो हैदराबाद जोन 3 स्टेट्स को कैटर करता है, आंध्र प्रदेश, कर्नाटका और तेलंगाना. करीब 8% का YOY ग्रोथ MSME में है, जो कि हम आगे चाहते हैं कम से कम 13 से 14% YOY ग्रोथ हम आगे भी दिखाएं. इसी के साथ मैं शुभकामनाएं देती हूँ आपके चैनल को भी कि आप लोग आए, हमें कवर किया. धन्यवाद. आता సరే ఇక్కడ ఒక్కసారి సార్ సార్ ఒక నిమిషం. Our bank, we are not some business. We are Government of India company. We are answerable to Government of India. When Government of India say, my only request from you is again to understand what do you want actually, whether it is a big or a small size, whether you want it with security or without security, because without security there is a limit beyond which the guarantee cover may not be available. And year on year, month on month, week on week, improve your financial capability. Financial capability, route as much transaction as through account, not necessarily strengthen your balance sheet. Is the limit for you, sir. For MSME, sky is the limit because for గత కొంతకాలంగా రోడ్డు సమస్య ఉందని స్థానికులు చాలా ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని ఈరోజు కంటోన్మెంట్ 1వ వార్డు సంజీవయ్య నగర్ కాలనీ చిన్న తోకట్టలో సుమారు 6 లక్షల నిధులతో సీసీ రోడ్డు ప్రారంభోత్సవం చేసి 2 రోజుల్లో పూర్తి చేస్తానని కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు శ్రీమతి భానుక నర్మదా మల్లికార్జున్ గారు స్థానిక వాసులతో సమస్యలు తెలుసుకోవడం జరిగింది. నూతనంగా కొన్ని డ్రైనేజ్ లైన్లు కావాలని వారు కోరారు. అంతేకాకుండా మరుగుదొడ్లు చాలా సమస్యగా ఉన్నాయి అని తెలిపారు. వారి కోరిక మేరకు వీలైనంత తొందరలో మరుగుదొడ్లని తొలగిస్తానని హామీ అంటే అక్కడికే పట్టుకుంటారు అందరు అక్కడ ఒక మళ్ళీ పట్టుకొని మీరు అందరు పట్టేసుకుంటారు.
డైలీ టైం అక్కడ తీసుకుని ఎందుకంటే అందరి లైన్ లైన్ కొంచెం ఈ లైన్ అక్కడ డబ్బు తీసుకోవడంతో అందరూ వచ్చి అలా కనిపిసుకుంటారు. ఎవరికి ప్రాబ్లం లేదు. మరి రోడ్ డీజల్ తీసుకున్నది ఆయనకి దృష్టిలో ఉంది. ఎందుకంటే 10 సార్లు గొడవలైనా ఆయన వచ్చింది. మనం చెప్తాం కదా ఒక లైన్ ఈ అందరు లైన్ అలా కనిపిస్తుంటారు. అప్పుడు ఎవరికి ప్రాబ్లం కూడా ఉండదు. అట్లా అని చెప్పేసి అయితే గొడవలు కూడా గొడవలు అందరూ కనిపిస్తుంటారు. తర్వాత సీసీ వేసేస్తే కథం అయిపోతుంది. మెయిన్ చేంబర్ అనుకోండి అందరు కలుసుకుంటుంటారు. అయితే ఇవాళ చూపిస్తే మాకు ఈరోజు పని స్టార్ట్ చేసినా కూడా మాకు అసంతోషమే. వర్షం పట్టయితే మొన్న అయితే ఇప్పుడు రెయిన్ వాటర్ కూడా అవుతాయి. ఇప్పుడు ఎక్కడ వెళ్ళడానికి లేదు. ఇవన్నీ ఇక్కడ అవుతుంది. అందుకే ఎక్కడ పోదు. అందరాలు ముంగట వచ్చేసి ఇప్పుడు దానివల్ల రెయిన్ వాటర్ అవుట్ సైడ్ పోలీకి చేసుకోలేదు. ఇంతవరకు వచ్చేస్తాయి. ఇట్లా కొంచెం చూసి వాటర్ కూడా అక్కడ వెళ్ళిపోవాలి. వాళ్ళకైతే మొత్తం అందరినీ ఎండిపోతుంది మేడం వాటర్ గా. ఇందులోకి వెళ్ళిపోతే వాటర్ డోర్లు కూడా సేమ్ ఉంటాయి. 5 డోర్లు కూడా కావాలి. అది ఉంటుంది కదా బాయిలో ఉంది. అది మొత్తం మొత్తం నిండిపోతే ఇందులోకి బయటకు వెళ్ళిపోవాలి కదా వ్యూ అయ్యాక. ఇది వేసేటప్పుడు ఈ డ్రైనేజ్ లైన్ సీసీ రోడ్ వేసేటప్పుడు ఆ వాటర్ కూడా పోయేటప్పుడు చూడాలి. వాళ్ళ ఐడియా మన చిన్నతోట సంజీవ్ నగర్ కాలనీకి ఈ చాలా రోజుల నుంచి ప్రాబ్లం ఉంది. రోడ్ ప్రాబ్లము. మన ఎలక్ట్ అయినటువంటి నామినేట్ మెంబర్ అయినట్టు మన మేడం గారు వచ్చి ఇనాగ్రేషన్ చేసి రోడ్డు వేపిస్తున్నందుకు వారికి చాలా చౌకటి నుంచి ధన్యవాదాలు. ఎందుకంటే చాలా రోజులు ప్రాబ్లమ్ని సాల్వ్ చేసినాం. ఇంకా 2 నేను ఇచ్చిన ఇప్పుడు అది కూడా సాల్వ్ చేస్తే బాగుంటుందమ్మా. ఎందుకంటే మీ పీరియడ్లు ఎందుకంటే మీరు కూడా మా స్థానికులు కాబట్టి మా ప్రిఫరెన్స్ ఇవ్వాలని మా దాని కూటమి పాలన గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డికి లేదని మంత్రి ఎస్ సవిత విమర్శించారు. 2 రోజులు ఏపీకి వచ్చి అల్లర్లు సృష్టించి తిరిగి బెంగళూరు వెళ్లి జగన్ రెడ్డి పబ్జీ ఆడుకుంటారని ఎద్దేవా చేశారు. వైసీపీ ఉనికిని కాపాడేందుకు జగన్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని. అన్నదాత సుఖీభవ, రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి మాన్య చంద్రబాబు నాయుడు గారు. మరి ఏదైతే మేము ఎన్నికల సమయంలో మాట ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం మాన్య చంద్రబాబు నాయుడు గారి విషయం తెలియజేస్తూ మరి అన్నదాత సుఖీభవ 2వ విడత అందరికీ అందిందా లేదా, రైతన్న కష్టాలు ఏంటి, రైతులు పంట మార్పిడి ఎలా చేయాలని ప్రతి ఇంటికి ఒక యాప్ ఓపెన్ చేసి ఆ యాప్ ద్వారా మరి ఈ పంట ఈ సమయంలో ఈ పంట పెడితే ఏ విధంగా దిగుబడి పడుతుంది, ఏ విధంగా దిగుబడి వస్తుంది, మరి ఏ విధంగా ఆ పంటను మార్కెటింగ్ చేసుకోవాలి, రైతులు మరి వాళ్ళు పడుతున్న కష్టాలు ఏంటి అన్న విషయాన్ని కూడా మేము ప్రతి ఇంటికి వెళ్లి రైతన్నులకు అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒక పక్క ప్రభుత్వం తరఫున మరి డిపార్ట్మెంట్ అధికారులు మేము వెళ్లి కూడా ఈ కార్యక్రమం చేశాం. రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు. ఒక్కొక్కటిగా మేము ఏదైతే ఎన్నికల సమయంలో మాట ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 47 లక్షల మందికి సుమారుగా 6,309 కోట్ల రూపాయలు 2వ విడత అన్నదాత సుఖీభవ కూడా అందజేశాం. మరి అదే విధంగా సత్యసాయి జిల్లాలో కూడా 43,000 మందికి సుమారుగా 190 కోట్ల రూపాయలు, మరి పెనుగొండ నియోజకవర్గంలో కూడా సుమారుగా 12,000 మందికి మేము అన్నదాత సుఖీభవ అందజేశాం. అదేవిధంగా సుమారుగా 8 కోట్ల రూపాయలతో అందజేస్తూ మరి ప్రతి గ్రామంలో కూడా ఇంటింటికి వెళ్లి ఏ విధంగా జరిగింది ఏంటనే విషయాలు కూడా తెలుసుకుని అదేవిధంగా మరి
3వ తారీఖున గ్రామ సభలు కూడా ఏర్పాటు చేశాం. ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఒక పక్క సూపర్ 6 పథకాలు ఏదైతే మేము మాట చెప్పామో, ఒక పక్క రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లో పెట్టాం. దానితో పాటు తల్లికి వందనం, ఇంకా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అందజేశాం. మరి అదే విధంగా దీపం 2 కింద సిలిండర్లు అందజేశాం. మరి మెగా డిఎస్సీ ఇచ్చాం. దాంతో పాటు శ్రీశక్తి పథకాన్ని. ఓ యువతి ఆత్మహత్యకు యత్నించిన ఘటన అనంతపురం జిల్లా నార్పల కొత్త బస్టాండ్ సమీపంలో జరిగింది. వేద కృషి అనే యువతి తన కుటుంబంతో కలిసి ఉంటుంది. ఇటీవల కుటుంబంలో అభిప్రాయ భేదాలు తలెత్తినట్లు తెలుస్తుంది. మనస్పర్ధలు పెరిగిపోవడంతో యువతి మంగళవారం ఆత్మహత్యకు యత్నించింది. భవనంపైకి వెళ్లి కిందకు దూకేస్తానని కుటుంబ సభ్యులను భయపెట్టేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. యువతికి నచ్చజెప్పి కిందకు దించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో. పరకామణి చోరీ కేసులో వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి సిఐడి నోటీసులు జారీ చేసింది. తిరుమల శ్రీవారి పరకామణిలో 920 అమెరికన్ డాలర్లను చోరీ చేస్తూ పట్టుబడిన ఉద్యోగి రవిపై 2023 ఏప్రిల్ 7న కేసు నమోదైంది. అప్పట్లో టీటీడీ ఏవీఎస్ఓగా పనిచేసిన సతీష్ కుమార్ ఫిర్యాదు మేరకు తిరుమల 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు విచారణకు రావాలని నోటీసులో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. మహానగర వైభవాన్ని, చారిత్రక ప్రాధాన్యతను ప్రపంచానికి చాటి హైదరాబాద్ హెరిటేజ్ రన్ను ఘనంగా విజయవంతం చేయాలని మంత్రి జూపల్లి కృష్ణ. బస్తీల పర్యటనలో భాగంగా పర్యటించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. బస్తీ వాసులు ఎదుర్కొంటున్న డ్రైనేజీ, తాగునీరు తదితర సమస్యలను స్వయంగా బ్యాంకు అధికారులు మరియు కీలక వాటాదారులను కలిసి ఆర్థిక చేరికను ప్రోత్సహించడం, ఎంఎస్ఎంఈ రుణ ఉత్పత్తులు, డిజిటల్ బ్యాంకింగ్ సంజీవయ్య నగర్ కాలనీలో సీసీ రోడ్డు ప్రారంభోత్సవం, స్థానిక వాసులతో సమస్యలపై నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను సుమాంజలి.